ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం కలెక్టరేట్ ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ఆందోళనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు నెలకు కనీసం 26,000 వేతనం చెల్లించాలని, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కాంట్రాక్టర్ మారే సమయంలో కార్మికులకు 12,000 వేతనం చెల్లిస్తున్నట్లు రికార్డులు నమోదు చేస్తున్నప్పటికీ వాస్తవానికి 9,000 అందుతున్నాయని ఆరోపించారు. ఈ ఆక్రమణలను ప్రశ్నించిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, వారికి వచ్చే వేతనాలను వాళ్ళ ఖాతాలోనే వేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మార్కాపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కలెక్టర్ ఇవ్వాలని వచ్చాము. ఈరోజు వాళ్ళకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులను పర్మనెంట్ చేయాలని, వివిధ రకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ఎమ్మటే పర్మనెంట్ చేయాలని వచ్చారు. దీంట్లో దృష్టి పెట్టుకొని వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం.